పేర్ని నాని గారి మీద నిన్న కృష్ణా జిల్లాలో చూశారు కదా. సార్ ఇప్పుడు పేర్ని నాని గారి మీద దురుసుగా మాట్లాడడం జరిగిందండి పోలీసులు. దురుసుగా మాట్లాడారు అంటే ఆయన పేర్ని నాని గారు వెళ్ళింది మరి ఒక పార్టీ నాయకుడికి సంబంధించి అక్కడికి వెళ్ళటం జరిగిందండి. మేకల సుబ్బన్న అనేటువంటి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో పేర్ని నాని గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆయన మాజీ మంత్రి, మరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళకు పెద్ద రాజకీయ కుటుంబం. అలాంటి మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పార్టీ లీడరు, ఆయన స్ట్రాంగ్ ఫాలోవర్ని అక్రమంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే వీళ్ళు అడగడం తప్పండి. అడిగితే దౌర్జన్యం చేస్తారండి పోలీసులు. దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఏది పెడితే అది మాట్లాడితే మరి మా నాయకులు కూడా మరి కామ్గా కూర్చోవాలా? వాళ్ళు నిలదీయొద్దా? ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఎందుకు మేకల సుబ్బయ్యని అక్రమంగా అరెస్ట్ చేశారు? ఎందుకు ఇక్కడ గంటలు గంటలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు? మీరు ఏం కేసు పెడతారో పెట్టండి, తప్పు చేస్తే పెట్టండి కేసు. అంతేగాని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు అనేటువంటి దాని మీద ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ తిరిగి ఆయన అడిగారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆ కేసు కోర్టుకి వెళ్తే ఏమైందండి? మ్యాజిస్ట్రేట్ దగ్గరికి కోర్టు చాలా స్పష్టంగా ఇమ్మీడియట్గా ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏమైంది? ఆ కేసులో బలం ఉండాలి కదా. పెట్టేటువంటి కేసులో అక్రమంగా, అన్యాయంగా ఇప్పటి వరకు మా పార్టీ నాయకుల మీద, పెద్ద నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఇలాంటి అక్రమ కేసులు పెడితే ఏమైంది? బెయిల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చేశారు. కోర్టు అనేక సార్లు ముట్టికాయలు వేసింది ప్రభుత్వం మీద. మీరు ఏం కేసులు పెడుతున్నారు? ప్రతి చిన్న విషయాన్ని తీసుకెళ్లేసి పెద్ద పెద్ద కేసులు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. సాక్ష్యాలు అడిగితే సాక్ష్యాలు మీరు చూపించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు అసలుకి ఏం జరుగుతూ ఉంది? ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నారు? ఈ ప్రభుత్వం పోలీసులు ఎందుకు ఈ విధంగా వినియోగిస్తున్నారు అనేటువంటి మాట కూడా అనేక సందర్భాల్లో కోర్టు ముట్టికాయలు వేసిన వీళ్ళకి సిగ్గు లేకుండా తిరిగి మళ్ళీ ఇలాంటి అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అందుకే నాన్నగారు చెప్పారు, కేసులు ఎన్నైనా పెట్టుకొని ఏమైనా చేసుకొని చూస్తాము. మేము అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అక్రమాలు చేసినటువంటి వాళ్ళని తప్పకుండా మేము శిక్షిస్తాం, ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టము అనేటువంటి మాట మరి చెప్తా ఉన్నారు మా నాయకులందరూ కూడా.